సిపిఎం సీనియర్ నేత ఏనుగుల పుల్లయ్య 16వ వర్ధంతి కార్యక్రమం మార్కాపురం పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద గల పుల్లయ్య విగ్రహానికి పలువురు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఆయన స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దగ్గుబాటి సోమయ్య మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం అభివృద్ధి కోసం కడవరకు పోరాడిన మహానేత ఏనుగుల పుల్లయ్య గారేనని కొనియాడారు. పశ్చిమ ప్రాంత అభివృద్ధికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడమే ఏకైక మార్గమని, త్వరితగతంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని, అనేక ఉద్యమాలను ప్రజా పోరాటాలను రైతులతో నడిపించిన మహానేత అని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కొరకు కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలపై వారి అభివృద్ధి కొరకు అనేక ఉద్యమాలను నిర్వహించారని అన్నారు. పేదలకు గూడు కల్పించాలని అనేక భూ పోరాటాలు నడిపి పేదలకు ఇంటి స్థలాలు ఇప్పించడంలో ఆయన కృషి మరవలేనిదని అన్నారు. విద్యార్థి, యువ కార్మిక పోరాటాలు నడుపుతూ వారిని ఉత్తేజపరుస్తూ స్ఫూర్తి నింపే విధంగా ఆయన పనిచేశారని అన్నారు. పేద ప్రజలే తన కుటుంబంగా కడవరకు వారి కోసం పనిచేసిన మహానేత పుల్లయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డికేఎం రఫీ, మండల కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య, పి రూబెన్, జవాజీ రాజు, ఏనుగుల సురేష్ కుమార్, ప్రజాశక్తి విలేకరి వెన్న శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.